ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా ప్రేమ మాధుర్యం అనేటువంటి సువాసన భక్తుడు ఎక్కడున్నా సరే ఆ పరిమళం అతనికి తాకిందంటే చాలు, ఎక్కడున్నా సరే బాబా పాదాల చెంతకు చేరిపోతారు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబా వద్దకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా బాబా యొక్క ప్రేమ సుగంధ పరిమళాన్ని ఆస్వాదించి ఆ సుగంధ పరిమళం వాళ్ళ హృదయానికి తాకిన తర్వాతనే వచ్చారు. అందుకనే ఈరోజు మనందరము కూడా ఏ విధంగా అయితే పిల్లన గ్రోవి యొక్క మధురమైనటువంటి గాత్రం వినగానే గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ చేరుతారో, ఈరోజు ప్రపంచమంతా కూడా సద్గురువు చుట్టే చేరుతుంది. ఇటీవల కాలంలో బాబాను దర్శించుకోవడానికి షిరిడీకి అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. వస్తున్నటువంటి వాళ్ళలో 100% మంది చెప్పేటువంటి అనుభవం ఏమిటో తెలుసా? మేము ఏదైనా ఒక కొత్త పనిని ఆరంభించే ముందు సద్గురు శ్రీ సాయిబాబాను దర్శించుకొని ఆరంభిస్తాము. శుభకరుడు కదా. సాధారణంగా మనం దేవతాగణంలో వినాయకుడికి తొలి పూజ చేస్తాం. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు వినాయకుడి యొక్క పూజ చేసి మొదలు పెడతాం. కానీ ఈరోజు కలియుగంలో సకల దేవతా స్వరూపుడు వినాయకుడి వలె విజ్ఞానాన్ని తొలగిస్తాడు, లక్ష్మీదేవి వలె కటాక్షాన్ని ఇస్తాడు, శ్రీ మహావిష్ణువు వలె విజయాన్ని ఇస్తాడు, అదేవిధంగా బ్రహ్మదేవుడి వలె జ్ఞానాన్ని ఇస్తాడు. ఇలా సకలాన్ని కూడా శ్రీ సాయిబాబాని అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసం ఈరోజు పెరిగింది. అందుకనే షిరిడీకి గత 1-2 సంవత్సరాల కాలంగా మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా సమాజంలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాబా దర్శనానికి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. సాధారణంగా రోజు వచ్చేటువంటి విఐపీల తాకిడి చాలా ఎక్కువైపోతుంది. అందుకనే సంస్థాన్ ప్రతిరోజు కూడా కొత్త పాలసీని తీసుకొస్తూ ఉంది. ఈ విధంగా బాబా పట్ల ప్రతి ఒక్కరికి కూడా అచంచలమైనటువంటి విశ్వాసం కలగడము భవిష్యత్ తరానికి ఎంతో అది ఉపయోగం. ఎందుకంటే వారిని దర్శించుకునేటువంటి అనేక మంది భవిష్యత్ తరానికి ఆదర్శం అవుతారు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి కపర్దే లాంటి వారు, నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఆ రోజు గొప్ప ప్రభావితం చేసినటువంటి వాళ్ళ సమాజాన్ని. అటువంటి వారు కూడా బాబా చరణాల వద్దకు వచ్చారంటే బాబా మహిమ ఏమిటో తెలుసుకునేటువంటి స్థితికి ఆ రోజు కొత్త జనరేషన్ వెళ్ళింది. ఈరోజు కూడా బాబా యొక్క సుగంధ పరిమళం, నిజానికి బాబా దగ్గరికి వెళ్ళడానికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. కేవలం వారి యొక్క మహిమా లీలా వింటే చాలు. ఆయన చేరుకున్నటువంటి వారిలో 99% మంది ఆయన యొక్క లీలల మాధుర్యపు సుగంధాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళే వెళ్ళారు. ఎందుకంటే ఆల్రెడీ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు చాలామంది ఇతరులకు చెప్పడం ద్వారా, అదేవిధంగా బాబాను ఆశ్రయించిన తర్వాత ఇతరులకు కలిగినటువంటి మేలుకు ప్రభావితమై వారి దగ్గరికి చేరారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సావిత్రిబాయి టెండూల్కర్ చాలా అద్భుతంగా రాస్తుంది ఒక అభంగంలో. ఏంటంటే సువాసనను వెదజల్లేటువంటి పుష్పాలు మన వద్దకు రావు, మనమే వాటి యొక్క సుగంధ పరిమళాన్ని ఆస్వాదించి వాటి వద్దకు వెళ్ళి తెంపుకుంటాం. మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు మనకు కావలసి ఉంటే మన సిగలోకి వస్తాయా? రావు కదా. కానీ మనం వాటి యొక్క సుగంధ పరిమళాన్ని ఆస్వాదించడానికి వెళ్ళి వాటిని తెంచుకొని వాటిని మాలగా కట్టుకొని సిగలో పెట్టుకుంటారు కదా. శ్రీ సాయిబాబా అనేటువంటి ప్రేమ సుగంధ పరిమళము భక్తుడి యొక్క మనస్సుకు తాకుతుంది. ఆ విధంగా భక్తుడు లాక్కరాగలుగుతాడు. సాయినాథ భజనమాలలో 691వ అభంగంలో రాస్తారు, పుష్పాల పరిమళం దానంతటదే నలుదిక్కులా వ్యాపిస్తుంది, అక్కర్లేదు ఏ ప్రచారం, అతనికి తెలుసు పరమార్థ సారం, శరీరానికి కావాలి సదాచారం, తొనికే నీరే కదా ఎక్కువ శబ్దం వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రతి లైన్ను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే పుష్పాల పరిమళం దానంతటదే నలుదిక్కులా వ్యాపిస్తుంది. బాబా యొక్క మహత్తు దానంతటదే దేశవ్యాప్తంగా ఈరోజు వ్యాపించింది. అది దేశాలను ఎల్లలను దాటి ఖండాంతరాల్లో ఈరోజు బాబా తత్వం అనేటువంటి సుగంధ పరిమళం వ్యాపించి ఉంది కదా. మొదటి నుంచి కూడా బాబా తన లీలలను, తన మహత్తును ప్రచారం చేసుకోవడానికి ఏమాత్రం కూడా తను స్వయంగా పూనుకోలేదు.
భక్తులే వారికి కలిగినటువంటి అనుభవాల చేత ఇతరులకు ఆ అనుభవాలను పంచుకోవడం ద్వారా వారు కూడా బాబా సుగంధ పరిమళాన్ని ఆస్వాదించాలని చెప్పి వారి చెంతకు చేరారు తప్ప బాబా ఎప్పుడూ స్వయంగా తన ఖ్యాతిని, తన యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ ప్రకటింపజేసుకోలేదు. అందుకనే ఇక్కడ రాసినటువంటి పదం బాబా యొక్క తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. పుష్పాల పరిమళం దానంతట అదే నలుదిక్కులా వ్యాపిస్తుంది, దానికి ఏ ప్రచారము అవసరం లేదు. శ్రీ సాయిబాబా యొక్క మహత్తులీలకు సంబంధించి కూడా పెద్ద ప్రచారం అప్పుడు ఏం జరిగింది? ఒక నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసాలతోటి తనతో పనిచేసేటువంటి వాళ్ళని కొంతమందిని ప్రభావితం చేయగలిగాడు. దాస్గర్ మహారాజ్ కీర్తనల్లో ప్రభావితం చేయగలిగాడు. ఆ తరువాత అంటే దాస్గర్ మహారాజు అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్ తరువాత తదనంతరం ఏం ప్రచారం జరిగింది? నిజానికి ఏ ప్రచారం లేకుండానే బాబా యొక్క మహత్తు అనేటువంటి పరిమళం ప్రతి మూలన చేరింది. దేశంలో నలుమూలన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షిరిడి అనేటువంటి శ్రీ సాయిబాబా కేంద్ర స్థానానికి లాక్కరాబడ్డారు. కాబట్టి ఆ సుగంధ పరిమళాన్ని ఆస్వాదించే మనందరము బాబా చరణాల వద్దకు వెళ్తాం. ఇక్కడ ఇంకొక విషయం, తొనికే నీటికే శబ్దం ఎక్కువ. బాబా ఎప్పుడూ కూడా నిండుకుండలాగానే ఉండేటువంటి వారు. చాలామందిని ఇప్పుడున్నటువంటి కాలంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. చాలామంది తమకేదో దైవత్వం ఉందని, తామే సిద్ధపురుషులమని, తాముకు అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయని చెప్పి విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి సోషల్ మీడియాలో ఎంతగా ప్రచారానికి పాకులాడతారంటే కొంతమంది కాషాయం కట్టినటువంటి వాళ్ళే వాళ్ళ యొక్క ఖ్యాతిని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు. పోటీపడి ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్లు, రకరకాలైనటువంటి దానిలోకి వెళ్తుంటారు. శ్రీ సాయిబాబా ప్రస్థానంలో ఎప్పుడూ కూడా ఇది జరగలేదు. ఈరోజు కూడా సాయి టీవీ ద్వారా మేము బాబా పట్ల ప్రేమను పెంచేటువంటి విధంగానే కార్యక్రమాలు చేస్తాం తప్ప బాబా యొక్క తత్వంలోకి ఎవరిని బలవంతం లాక్కరావాలని, పెద్ద ప్రమోషన్ చేసేసి అందరూ వచ్చేసేయాలని ఎక్కడా కూడా ఏ ప్రయత్నం జరగదు. బాబా తత్వంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు, సంస్థలు కేవలం బాబా పట్ల ప్రేమను పెంచేటువంటి పనే చేస్తాయి. ఎటువంటి బలవంతపు లాకులాటలు ఇక్కడ ఉండవు. ఎందుకంటే ఈ వ్యవస్థలు నడిపేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. బాబా చెప్పినటువంటి ఒక మాట అందరికీ మనసులో అది నిలిచిపోయింది. నా ఆజ్ఞ లేకుండా ఆకైనా కదలదు, నా భక్తుని నేనే పిలుచుకుంటాను. మనం ఏ ప్రయత్నం చేసినా జరగదు. దాదాపు ఒక 10 సంవత్సరాలుగా బాబా యొక్క తత్వాన్ని ప్రతి మదికి తీసుకెళ్ళాలనుకున్నాం. నిజానికి ఎంత సక్సెస్ కాగలిగాం? ఆ సక్సెస్లో కూడా అది సాయి టీవీది, మాది కాదు. బాబా ఏ మదినైతే తాకదలుచుకున్నాడో, ఏ వ్యక్తినైతే ప్రభావితం చేయదలుచుకున్నాడో, తన తత్వంలోకి తీసుకురాదలుచుకున్నాడో అటువంటి వారిని మాత్రమే చేరారు. అది వందల సంఖ్యనే ఉంది ఇప్పటికీ కూడా. ఏ వేల సంఖ్యలకు కూడా చేరలేదు. మేము చేసేటువంటి ప్రయత్నం వందల సంఖ్యలోనే ఉంది. అట్లని చెప్పి సాయి టీవీని కొన్ని లక్షల మంది చూస్తారుగా, చూస్తారు. షిరిడీకి రోజు కొన్ని వేల మంది పోతారుగా, వెళ్తారు. కానీ బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించినటువంటి వారు, బాబా యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకునేటువంటి వారు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు. 1-2% మాత్రమే ఉంటారు. ఈరోజు బాబాను చేరుకోవడం గొప్పతనం కాదు. బాబా యొక్క అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవడం, మన జీవితాన్ని దానికి ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, బాబా చెప్పినటువంటి బోధ, ఇదే చాలా ప్రధానమైనటువంటిది. ఎవరు అసలైనటువంటి భక్తులు చాలా రకాలుగా ఉంటారు, గురువులు చాలా రకాలుగా ఉంటారు. కానీ అసలైనటువంటి గురుతత్వము, అసలైనటువంటి భక్తి ఏమిటి అనేటువంటిది మనం యోచించాలి. ఇదే విషయాన్ని సావిత్రిబాయి టెండూల్కరు భజనమాల్లో 695వ అభంగంలో రాస్తారు. పూర్ణ భక్తులు జ్ఞానవంతులు, వారు ప్రపంచ వ్యవహారాల్లో విరక్తులు. భక్తులకు విరక్తులకు మధ్యస్థులు, అనుమానాలతోనే గడుపును కాలం, అతడు అజ్ఞానంలోనే మునిగిపోతున్నాడు. దేవా నాపై చూపువయ్యా నీ దయ. ఇది సత్యం. ఈరోజు బాబా మార్గంలో జరుగుతుంది ఇదే. ఎవరైతే పూర్ణ భక్తి కలిగి ఉంటారో వారు మాత్రమే జ్ఞానవంతులుగా రూపాంతరం చెందుతారు. బాబా పైన అచంచలమైనటువంటి విశ్వాసం, బాబా తప్ప నా జీవితంలో ఇంకోరు లేరు, ఆయనే ఉన్నారు నా జీవితం అంతా అనుకునేటువంటి వారు పూర్ణ భక్తులు. వారే జ్ఞానవంతులు. వారికి ప్రపంచ వ్యవహారాల్లో విరక్తి. ఈరోజు బాబా తత్వాన్ని నరనరాన జీర్ణించుకుంటే ఏం జరుగుతుందంటే
ప్రపంచంలో ఏమి జరిగినా నీకు అసలు పట్టదు. ప్రపంచ వ్యవహారాల పట్ల అంటీ ముట్టనట్టు ఉండగలుగుతాం. చాలామంది చెప్తూ ఉంటారు, అరే లోకమంతా ఏమైపోతుంది సార్, అధర్మం అయిపోయింది. కావచ్చు లోకమంతా అధర్మం, నీవు బాబా మార్గంలో ధర్మంగా ఉన్నావా లేదా, నువ్వు ధర్మంగా నడుచుకుంటున్నావా లేదా, ఇదే చాలా ప్రధానమైనటువంటిది. ఇంకోటి ఏంటంటే, చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలామందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సమాజంలో జరిగేటువంటి సంఘటనలు, అదేవిధంగా మనకంటే ఎవరైనా ఎదిగిపోతే, ఎక్కువ డబ్బు సంపాదిస్తే మనస్సు కలకలంగా ఉంటుంది. కానీ దానివల్ల నువ్వు సాధించేటువంటిది ఏమీ ఉండదు. అందుకనే ఇక్కడ అద్భుతమైనటువంటి మాట రాస్తారు, వారు ప్రపంచ వ్యవహారాల్లో విరక్తులు. ప్రపంచంలో ఏం జరిగితే నాకేంటి, నాకంటూ ఓ ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నేను సంతోషంగా ఉంటున్నానా, బాబాని సంతోషపెడుతున్నానా, ఈ రెండే విషయాలు. ఎందుకంటే మనం సంతోషంగా ఉండి బాబా యొక్క బోధను మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే బాబాని మనం సంతృప్తిపరిచినట్టే, సంతోషపెట్టినట్టే. కానీ ఎవరైతే భక్తులకు విరక్తులకు మధ్యస్థులుగా కొంతమంది ఉంటారు, బాబా దగ్గరికి వచ్చామా ఏదో పొందుదాము, లేకపోతే ఏది లభించకపోతే మనకెందుకులే అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లని చెప్పి బాబాను వాళ్ళు ఏం పూర్తిగా వదిలేయరు. ఇక్కడ ఆరాధన ఉంటుంది, మళ్ళీ ఎవరైనా చెప్తే కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళి కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ ఉంటారు. అటువంటి వారు అనుమానాలతో గడుపుతారట కాలమంతా. ఎందుకంటే వాళ్ళకు ఎక్కడా నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. బాబా వద్దకు చాలామంది వస్తుంటారు, రకరకాలైనటువంటి మనుషులు. కనోబా అనేటువంటి వ్యక్తి వస్తారు కదా, బాబా యొక్క మహత్తును చూడాలి, బాబా గురించి చాలామంది చెప్తున్నారు, సరే అన్ని యాత్రలు చేస్తున్నాం, షిరిడీకి వెళ్దామని చెప్పి వచ్చి ఏం జరుగుతుంది, తన మనసంతా కూడా కొత్త చెప్పుల పైనే కదా. అదేవిధంగా ఎవరైతే భక్తులకు విరక్తులకు మధ్యస్థులుగా ఉంటారు, వారు అనేక రకాలైన అనుమానాలతో చచ్చిపోతూ ఉంటారు. ఆ అనుమానాలు వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తాయి. బాబా కృప లభిస్తుందో లేదో, లభించకపోతే నా పరిస్థితి ఏమిటి, ఇదంతా కూడా రకరకాలుగా మనస్సు అతలాకుతలంగా ఉండిపోతుంది. అటువంటి మధ్యస్థులందరూ కూడా అజ్ఞానంలోనే ఉండిపోతారు. అందుకనే సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మనందరము కూడా సద్గురువు యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకునేటువంటి పనిలో ఉండాలి. సద్గురు యొక్క తత్వాన్ని మనం ఆకలింపు చేసుకుంటే, సద్గురువును మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే మనం పూర్ణ జ్ఞానులుగా మారుతాం. లేకపోతే మధ్యస్థులుగా ఉండి అనుమానాలతోటి జీవితం అంతా అదైపోతుంది. బాబా సహచర్యంలో వారి ప్రస్థానంలో మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బాబాకు నచ్చనటువంటి పని మనం ఏది చేయకూడదు. బాబాకు ఏది నచ్చదు అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తెరగాలి. బాబాకు నచ్చినటువంటిది ఏందో తెలుసా, తనను చేరిన తర్వాత అసంతృప్తిగా ఉండడం. అసంతృప్తిగా ఉండేటువంటి వాడంటే బాబాకి ఇష్టం ఉండదు. అదే విషయాన్ని 696వ అభంగంలో రాస్తారు. మదిలో అసంతృప్తిగా ఉన్న సాయిమాతకు నచ్చదు. మనకు ఆధారం చూపి కుశల క్షేమాలు చూసుకునే ఆత్మబంధువు, కర్తవ్యాన్ని సాధనగా మలుచుకున్న సులభమగును నామస్మరణ అనుష్ఠానం. దేవా, నా జన్మ నిరార్థకం కాకుండా చూడు తండ్రి. బాబాని చేరిన తర్వాత మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, మన కుశలాన్ని అదేవిధంగా క్షేమాన్ని చూసుకునేటువంటి ఆత్మబంధువు ఆయన. నీకు అసంతృప్తి ఎందుకు? అప్పుడు నీ యొక్క యోగక్షేమాలన్నీ ఆయన చూస్తున్నాడు కదా. ఎప్పుడైతే మనకు బాబా పైన నమ్మకం ఉండదో అప్పుడు మనకు అసంతృప్తి కలుగుతుంది. ఆ అసంతృప్తి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే అసంతృప్తి ఉంటే బాబా సహచర్యం నువ్వు ఏ విధంగా ఉండగలుగుతావు? అందుకనే చాలామంది బాబా యొక్క సహచర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? 100% అసంతృప్తే. చాలామందిని చూస్తూ ఉంటాం, ఏదైనా కోరిక తీరకపోతే, వాళ్ళు అనుకుందే కాకపోతే ఎంత అసంతృప్తికి లోనవుతారు తెలుసా? ఆ అసంతృప్తి అనేటువంటిది ఉండకూడదు. జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, మీ మదిలో దాన్ని బాగా స్థిరపరచుకోండి. మదిలో అసంతృప్తి ఉన్నా సాయిమాతకు నచ్చదు. మనకు ఆధారం చూపి మన కుశలాన్ని, మన శ్రేయస్సును అన్నింటినీ నిత్యం గమనించేటువంటి ఆయన పట్ల మనకెందుకు అసంతృప్తి? ఒకసారి ఆలోచించండి. జీవితంలో ఎన్ని ఇచ్చి ఉంటాడు, మనకు సాధ్యం కానటువంటి వాటి అన్నింటినీ కూడా ఎన్ని అనుగ్రహించి ఉంటాడు. వాటి గురించి మనం పట్టించుకోమే, వాటిని యోచించకుండా ఎంతసేపు కూడా మనము ఇంకోటి ఏదో కాలేదని, ఇంకోటి ఏదో దక్కలేదని, అడిగిందే వెంటనే చేయలేదని ఎందుకు అసంతృప్తి?
మళ్ళీ పైకి మాత్రం చెప్తాం, అబ్బో బాబా అంటే నాకు చాలా ఇష్టమండి అని చెప్పి. నీ మనసులో ఉన్నటువంటి అసంతృప్తి దేనికి సూచిక? అది బాబా పైన విశ్వాసం లేనట్టే కదా. పైకేమో విశ్వాసాన్ని ప్రకటిస్తాము, లోపల విశ్వాసం ఉండదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకే చాలా స్పష్టంగా రాశారు, మదిలో అసంతృప్తి ఉన్నా సాయిమాతకు నచ్చదు. ఏ తల్లికైనా నచ్చుతుంది చెప్పండి? తల్లి చిన్నప్పటి నుంచి, పుట్టిన దగ్గర నుంచి నేను చేతిలోకి తీసుకొని నీకు కావలసినటువంటి పోషణ చేసి నీకు కాళ్ళు చేతులు వచ్చేంత వరకు ఎప్పుడు నీ పక్కనే ఉండి జీవితానికి ఒక దారి చూపెడితే, అయినా సరే తల్లి పట్ల అసంతృప్తిగా ఉన్నామనుకోండి, ఏం లాభం? చిన్నప్పుడు అడిగిన పెన్ను కొనియలేదని, యువకుడు అయిన తర్వాత సరైన ప్యాకెట్ మనీ ఇవ్వలేదని, ఈ విధంగా అసంతృప్తితో ఉంటావు. తల్లికి తెలుసు కదా ఎప్పుడు ఏది ఇవ్వాలి. మరి ఎందుకు అసంతృప్తి? కాబట్టి బాబా పట్ల కూడా అసంతృప్తి అనేటువంటి కూడా అసంతృప్తి ఉంటే అది బాబాకు నచ్చని విషయం. ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, సద్గురువుని ఆశ్రయించినటువంటి మనకు అనేక అసంబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఏవో రకరకాలైనటువంటి కోరికలు ఎప్పుడూ మనసులో తిరుగుతూ ఉంటాయి. మనము బాబా స్మరణ కంటే కూడా వాటి స్మరణ ఎక్కువ చేస్తూ ఉంటాం. దానివల్ల నువ్వు బాబాను ఆశ్రయించి ఏం లాభం? అందుకనే 704వ అభంగంలో మన యొక్క మనస్తత్వాల గురించి రాస్తారు. ఎవరు కోరికలు శుద్ధమైనవో వారి వద్దనే ఉండును దైవం, మాయా మమతతో పడి దైవాన్ని మరుస్తున్నారు జనం, అందుకే ఈదుతున్నాడు కష్టాల సాగరం, దేవా ఈ ప్రపంచంలో అలిసితిని నాపై దయచూపు. మనం బాబాను ఏదన్నా అడిగినప్పుడు 1-4 సార్లు ఆలోచించుకోవాలి, మన కోరిక శుద్ధమైందా కాదా, అది అడిగేటువంటి అర్హత మనకుందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, సచ్చరిత ఉత్సవం జరిగినప్పుడు అందరు అనేక మంది వచ్చి సత్సంగాలు చేశారు. మే 18th, 19th చేసినప్పుడు ఒక ఆయన ఫోన్ చేశారు. ఫలానా ఆయనని పిలిచారండి, ఆయనకంటే నేను గొప్పగా చెప్పగలుగుతాను, నాకెందుకు ఇవ్వలేదు అవకాశం అన్నారు. ఎవరైతే ఫలానా వ్యక్తి పేరు తీశారో అతన్ని అడిగాను, సార్ ఫలానా వ్యక్తి ఫోన్ చేశాడు, ఇలా అన్నారు, అడిగారు అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి అనిల్ గారు, మనకు కనీసము అడిగే అర్హత ఉందా లేదా అనేటువంటి విచక్షణ లేకుండా మిమ్మల్ని అతను అడిగాడు. నోరుంది కదా అని చెప్పి అన్నీ అడిగేస్తాము, దానికి అర్హత ఉందా లేదా అనేటువంటి సమీక్షించుకోరు. ఇటువంటి వాటిని వదిలేయండి అన్నప్పుడు నాకు ఈ అభంగమే గుర్తొచ్చింది. ఎందుకంటే అతని కోరిక సరైందనుకోండి, ఖచ్చితంగా బాబా తీసుకొచ్చి చెప్పిస్తాడు. కానీ ఎవరో చెప్పారు, ఎవరికో పేరు వచ్చింది, ఎవరో టీవీలో కనిపించారు, నేను కూడా కనిపించాలనుకుంటే అది అసంబద్ధమైనటువంటిది. అందుకనే ఎప్పుడూ కూడా బాబా దగ్గర శుద్ధమైనటువంటి కోరికలు ఉండాలి. ఎవరైతే ఈ మాయామోహాలైనటువంటి కోరికల్లో కొట్టుమిట్టాడుతుంటారో వారు దైవంతో ఉన్నట్టే ఉంటారు, కానీ నిజానికి ఆ దైవంతో సహచర్యం చేయలేరు. వారికి ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, సరే నేను బాబాని 24 ఏళ్ళ నుంచి ఆరాధిస్తూ ఉన్నాను, కష్టాలు తప్పట్లేదేమిటి? నీ ఆరాధన ఏమిటనేటువంటిది ఒకసారి నువ్వు సమీక్షించుకోవాలి. ఎప్పుడైనా ఒక సంవత్సరమైనా ఏమీ లేకుండా కేవలం ప్రేమతో బాబాతో ఉండగలిగావా? పోనీ ఒక్కరోజైనా ఉండగలుగుతామా? ఆఖరికి బస్సు లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి, బస్సు అందదేమో అని చెప్పి బాబా 5 నిమిషాలు బస్సా బాబా అని అడుగుతాం. ఫుల్లీ డిపెండెంట్. బాబానేమో మనము స్వయం సంతృప్తితోటి, స్వయం సమృద్ధితోటి ఉండాలి, మన కాళ్ళపైన మనం నిలబడాలి, విచక్షణను కలిగి ఉండాలి. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పి బాబా ఆశిస్తాడు. మనం మాత్రం చాలా దారుణంగా డిపెండెన్సీకి వెళ్ళిపోతూ ఉన్నాం. బాబా మార్గంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులేయాలి. చాలామందికి చిన్నపిల్ల వాళ్ళ వల్లే బాబా దగ్గర బాగా గారం పెరిగిపోతుంది. ఆ గారాభం ఎట్లా అంటే, అదేదో చిన్న చిన్న విషయాలకు కూడా బాబా పైన ఆధారపడి ఉంటాం. అటువంటి డిపెండెన్సీ అస్సలు పనికిరాదు. ఎందుకంటే అనేక మంది దేవతా మూర్తులు ఉన్నారు, వాళ్ళపైన కలిగినటువంటి విశ్వాసం నీకు సద్గురువు పైన కలిగింది. ఎందుకని? అన్ని దేవతా స్వరూపాలు సద్గురువులో ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి దండాలు పెట్టుకునే బదులు వీరికొక్కరిని మనం ఆశ్రయిస్తే చాలు అని చెప్పి మనం అనుకుంటాం. మరి అటువంటి అవగాహన జీవిత పర్యంతం మళ్ళీ ఉండదు. ఆ అవగాహన ఉండకుండా మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో మనం విశ్వసించాల్సినటువంటిది ఒక్కరినే. అదే విషయం 710వ అభంగంలో ఎంత అద్భుతంగా రాస్తారంటే, గురుదేవుణ్ణి తప్ప ఎవరిని విశ్వసించకు, మనస్సు పాడైన నేను మరచితి స్వధర్మం,
చెడిపోయింది నా నడవడి, అందరికీ దుర్దశ కలిగెను, ఆశ తీరదు, వృత్తి ప్రవృత్తి మారదు, దేవా నీ పాదాలకు నమస్కరిస్తున్నా, నా మనసులోని భ్రాంతిని తొలగించు. మనందరం కూడా మొదట సంకల్పించేసుకుంటాం. బాబా తొలిసారి ఏదైనా కోరిక తీరగానే, ఏదైనా కాగానే ఏం సంకల్పించుకుంటామంటే, బాబా తప్ప నాకు ఇంకో దిక్కు లేరు అని చెప్పి బాబాని తప్ప మరెవరిని విశ్వసించము అనేటువంటి స్థితికి వెళ్తాం. కానీ తర్వాత మనస్సు రకరకాలైనటువంటి భ్రమల్లోకి వెళ్తుంది. ఆ భ్రమలు ఏం చేస్తాయంటే మన స్వధర్మాన్ని పక్కదారి పట్టిస్తాయి. దాంతో మన నడవడిక చెడిపోతుంది, ఆశ పెరిగిపోతుంది, ఆశ ఎంతకు తీరదు, వృత్తి ప్రవృత్తి కూడా మారదు. దేవా నీ పాదాలకు నమస్కరిస్తున్నాను, వీటన్నింటినీ నువ్వే మార్చాలి అని చెప్పి మళ్ళీ శరణు వేడితే తప్ప మనస్సు అదుపులో ఉండదు, మనము అదుపులో ఉండం. కాబట్టి సద్గురువు వద్దకు చేరిన తర్వాత ఆయన తప్ప మరి ఇంకెవ్వరూ మన జీవితంలో లేరనేటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితం సునాయాసంగా ముందుకు వెళ్తుంది. బాబా చెప్పినట్టు కాళ్ళకు తడి అంటకుండా సముద్రాన్ని దాటిస్తారు. ఈ సంసార సాగరం అనేటువంటి దాన్ని కాళ్ళకు తడి అంటకుండా దాటించగలిగేటువంటి గొప్ప శక్తివంతులు శ్రీ సాయిబాబానే. ఆయన పైన విశ్వాసం పెట్టుకోండి. కష్టాలు సుఖాలు అనేటువంటి వచ్చిపోయేటువంటి బంధువులు లాంటివి, వాటి గురించి పట్టించుకోవద్దు. మన జీవితంలో శాశ్వతంగా ఉన్నటువంటి సద్గురువు గురించి మాత్రమే యోచించండి. మన జీవితాలు శోభిస్తాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.